హాయ్ 2024 హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ 150 సినిమాలు రిలీజ్ అయినాయి. థియేటర్లకు వచ్చి చాలా సినిమాలు ఫెయిల్ అయినాయి, కొన్ని సినిమాలు మాత్రం హిట్ అయినాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు డీజే టిల్లు, గుంటూరు కారం, హనుమాన్, కల్కి. ఈ బ్లాక్ బాస్టర్గా నిలిచిన సినిమాల్లో హనుమాన్ అండ్ కల్కి 1000 కోట్ల మార్కు టచ్ చేసింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన యంగర్ రెబల్ స్టార్ నటించిన సినిమా. అలాగే హనుమాన్ సంక్రాంతి బరిలో దిగి 100 కోట్ల మార్కు టచ్ చేసింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 100 crores మార్క్ టచ్ చేసిన సినిమా చిన్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆగస్టు మంత్ ఆల్మోస్ట్ 6 months కంప్లీట్ అయిన నేపథ్యంలో చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. వాటిల్లో ఇప్పుడు ఆగస్టు మంత్లో పెద్ద సినిమాల జోరు ఇంకా రాబోతుంది. అంటే పెద్ద సినిమాలుగా ఏ సినిమాలు రాబోతున్నాయి, సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం లాభం చేకూరుతుంది, ప్రేక్షకులను థియేటర్కి రప్పిస్తారా, ఏంటి ఆ సినిమాలు, ఈ వీడియోలో తెలుసుకుందాం. టూ 2024 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం సినిమాల జోరు తగ్గిందని చెప్పాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయినా సరైన హిట్లు లేక, సరైన సినిమాలు లేక థియేటర్ విలువలు పోయినాయి. వాటిల్లో ఇప్పటి వరకు 150 సినిమాలు రిలీజ్ అయినా 6 నెలల కాలంలో 150 పైగా సినిమాలు రిలీజ్ అయినాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలే ఇవన్నీ కూడా. పెద్ద సినిమా అంటూ ఒకటి కూడా థియేటర్లకు రాలా. అయితే వీటిలో వచ్చిన సినిమాలు కూడా ఏవి కూడా సరైన హిట్ లేక ప్రేక్షకులు అలరించలేకపోయినాయి, ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించలేకపోయినాయి. తెలుగు సినిమాల కంటే రీమేక్ సినిమాలే ఎక్కువ హిట్లుగా నిలిచినాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. వీటిలో 150 సినిమాల్లో సంక్రాంతి బరిలో దిగిన 4 సినిమాలు తప్ప రిమైనింగ్ పెద్ద సినిమాలు ఏవి కూడా థియేటర్లకు రాలేదు. వచ్చిన ఏవి ప్రేక్షకులను ఆదరించలేకపోయినాయి. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, నా స్వామి రంగ, సైంధవ్, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో డీజే టిల్లు, ఆ తర్వాత ఫ్యామిలీ స్టారు, రీసెంట్గా వచ్చిన బజే వాయువేగం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష. ఈ తర్వాత జూలై, ఏప్రిల్, మే నెలలో అసలు థియేటర్లకి సినిమాలే రాలేదు. కారణం ఐపీఎల్, ఆ తర్వాత ఎలక్షన్. ఈ నేపథ్యంలో సినిమాల థియేటర్లన్నీ వెలవలబోయినాయి. మే నెల తర్వాత జూన్, జూలైలో వచ్చిన అతిపెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా లెవెల్లో యంగ్ రెబల్ స్టార్ నటించిన కల్కి సెన్సేషనల్ హిట్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 6 నెలల్లో అతిపెద్ద హిట్గా నిలిచింది యంగ్ రెబల్ స్టార్ నటించిన కల్కి. ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద సినిమా. అయితే 150 సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు 5-6 మాత్రమే. రీమేక్గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో రీమేక్గా హిట్ అయ్యి తెలుగు ప్రేక్షకులను ఆదరించిన సినిమాల్లో ప్రేమలు, మంజుమల్ బాయ్స్, మహారాజు, భారతీయుడు, రాయన్ ఇవి కూడా మంచి హిట్లు అందుకుని తెలుగు ప్రేక్షకుల్ని ఆదరణ పొందాయని చెప్పాలి. ఇప్పుడు 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఆగస్టు 2, 2024న 6 సినిమాలు, చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చినాయి. వాటిల్లో చిన్న సినిమాగా మీడియం రేంజ్ సినిమాల్లో కొన్ని, చిన్న సినిమాలు కొన్ని. మీడియం రేంజ్ సినిమాల్లో అల్లు శిరీష్ నటించిన బడ్డీ, అశ్విన్ బాబు నటించిన శివం బజే. అలాగే చిన్న సినిమాలుగా లారీ, యూట్యూబ్ స్టార్, ఫ్రాంక్ స్టార్, శ్రీకాంత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియాగా వచ్చిన సినిమా చిన్న సినిమా. అతని కష్టంతో సినిమా థియేటర్ వరకు రప్పించిన సినిమా ఏదైనా ఉందంటే లారీ. ఆ తర్వాత అలనాటి రామచంద్రులు, కొత్త డైరెక్టరు, కొత్త హీరోలతో సినిమా థియేటర్కి స్వచ్ఛమైన ప్రేమ కథతో వచ్చిన సినిమా లవ్ స్టోరీ ఏదైనా ఉందంటే అలనాటి రామచంద్రులు. ఇదే తరహాలో చిన్న సినిమాగా వచ్చింది ఉషా పరిణయం. ఈ 6 సినిమాలు థియేటర్లకు వచ్చి ప్రేక్షకులకి కొంత ఊరట కలిగించని చెప్పాలి. ఇప్పుడు ఆగస్టు మంత్లో రాబోతున్న అతిపెద్ద సినిమాలు 2, డబల్ ఇస్మాత్ అండ్ రవితేజ, మాస్ మహారాజ్ రవితేజ రచించిన బచ్చన్. ఈ 2 సినిమాలు ఆగస్టు మంత్లో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆగస్టు 2న రిలీజ్ అయిన ఈ 6 సినిమాల్లో కేవలం 2 సినిమాలు మాత్రమే ప్రేక్షక ఆదరణ పొందింది. వాటిల్లో శివం బజే ఇండియాని ఎలైనా నాశనం చేయాలని చూసే పాకిస్తాన్, చైనా లాంటి కంట్రీలకి ధీటుగా ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్తో సినిమా నడిపారు డైరెక్టర్. దీనికి దేవుడు కాన్సెప్టు, అలాగే సైన్సు, కొంత జంతువుల
జంతువుల అవయవాలని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వంటి కథలతో తీసుకుని సినిమాని నడిపించాడు. చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వం. యాక్షన్ సినిమాలతో మొత్తం సినిమాని నింపేశాడు డైరెక్టర్. దీనికి అశ్విన్ బాబు యాక్షన్ తోడయ్యి సినిమా సోగా అబోవ్ యావరేజ్గా నిలిచింది. అలాగే బడ్డీ, అల్లు శిరీష్ నటించిన బడ్డీ, చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న ఈ సినిమా కొంచెం ఆకట్టుకుందని చెప్పాలి. ఒక ఆత్మకథ, హీరోయిన్ ఆత్మ టెడ్డీ బేర్లోకి వెళ్తే దాన్ని ఎలా కాపాడాడు, హీరోయిన్ ఎలా రక్షించాడు, ఆత్మ ఎలా బయటకు తీసుకొచ్చాడన్న కథావృత్తంతో తీసిన ఈ సినిమా కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా ఉన్నా ఎక్కడో కొత్త మిస్ అయిందని చెప్పాలి. ఇలాంటి కథ మనం ఇంతకుముందు ఎందుకంటే ప్రేమ లాంటి సినిమాలు చూసాం. అయితే అలాంటి కథతోనే మళ్ళీ వచ్చిన సినిమా ఇది. మరి ఏ మేరకు ప్రేక్షకులు ఆదరిస్తారనేది ఈ ఆదివారంతో సినిమా విషయం తెలిసిపోతుంది. అలాగే చిన్న సినిమాలుగా పాన్ ఇండియా లెవెల్లో ఒక చిన్న యూట్యూబర్గా స్టార్ట్ చేశాడు కెరియర్ శ్రీకాంత్ రెడ్డి. అతను స్వీయ దర్శకత్వంలో వచ్చిన లారీ చూస్తున్నంతసేపు సినిమా వరకు కథ వరకు బాగానే తీసినా ఎక్కడో మిస్ అయిన ఫీల్. అయితే అతను చేసిన ప్రయత్నం, స్వీయ దర్శకత్వం, అన్ని డిపార్ట్మెంట్లో ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా అన్నీ తనే ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఈ లారీ సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కరువైందని చెప్పాలి. అలనాటి రామచంద్రులు, ఉషా పరిణయం లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలు కూడా సోసోగానే నడుస్తున్నాయి. అయితే రానున్న ఆగస్ట్ మంత్లో 2 సినిమాలు, భారీ సినిమాలు ప్రేక్షకులు రాబోతున్నాయి. అది ఇష్మాత్, డబుల్ ఇష్మాత్ అండ్ మిస్టర్ బచ్చన్. ఈ 2 సినిమాల్లో ఇష్మాత్ శంకర్ ఇండస్ట్రీ ఒక రేంజ్, ఒక ఊపేసిన సినిమా. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. పూరి జగన్నాథ్ అంటేనే ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమా స్థితిని గతిని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఆశ్చర్యం కలగ మానదు. కలెక్షన్లు అంటే ఏంటి, రికార్డులు అంటే ఏంటి, సినిమా అప్పటి వరకు ఒక మోస వేసలో తీసిన సినిమాలని ఒక ట్రెండ్లోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ అంటే ఎవరైనా అతని సినిమాని చూడడానికి ఇష్టపడతారు. అలాంటి పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న డబల్ ఇష్మాత్ ఆగస్టు 15న ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ సినిమా డబల్ ఇష్మాత్. మరి ఆల్మోస్ట్ చాలా సినిమాలు సీక్వెల్గా వచ్చిన చాలా సినిమాలు ఫెయిల్ అయినాయి. మరి ఏ మేరకు విజయం సాధిస్తుందో ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. సీక్వెల్గా వచ్చిన చాలా సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అలాగే మిస్టర్ బచ్చన్ ఆగస్టు మంత్లో రాబోతున్న ఈ సినిమా మిస్టర్ బచ్చన్ సినిమాలో స్పీడ్గా చేస్తూ తన కెరియర్ని ఊపందించుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు టపాటపా తీసుకుంటూ పోతున్నాడు. మిస్టర్ బచ్చన్ కూడా ఇదే మంత్లో థియేటర్ రాబోతుంది.